ఫైనల్ షికాగోలోని నవ్ ఎరీనాలో గీతా ఉత్సవ్ పేరుతో మెగా భగవద్గీత పారాయణం జరిగింది. వేలాది మంది భక్తులు సంపూర్ణ భగవద్గీతను జపించారు. శ్రీ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 10,000 మందికి పైగా జనం ఏకకంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఒకేసారి ఇంతమంది పఠించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గణపతి సచ్చిదానంద స్వామీజీ. భగవద్గీత బోధనల్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి తమ పీఠం కృషి చేస్తోందన్నారు. 2015లో గీతా మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు. ఈ దార్శనికతను సాకారం చేసేందుకు SGS గీతా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అవధూత దత్త పీఠానికి చెందిన పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. భగవద్గీత సూత్రాలు రోజువారీ జీవితంలో అనేక విధాలుగా ఉపకరిస్తాయన్నారు సచ్చిదానంద స్వామీజీ. కొందరు విద్యార్థులు 3 సంవత్సరాల వయసులోనే గీతలోని మొత్తం 700 శ్లోకాల్ని కేవలం 10 నెలల్లో నేర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇలినాయిస్ గవర్నర్ జూలియానా స్టార్డోన్, స్టేట్ సెక్రటరీ అలెక్సీతో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం సామూహికంగా జరుగుతున్నది. చికాగోలో పెద్ద స్టేడియంలో జరుగుతున్నది. మొత్తం 6,000 మంది వరకు పారాయణం చేస్తున్నారు. పాత వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇది 9వ పర్యం పారాయణం జరుగుతూ ఉండేది. చాలా సహస్రారంగా జరుగుతూ ఉన్నది పారాయణం. ఇది మొత్తం ప్రపంచమంతా కూడా గరిగరిమే భగవద్గీత అన్నట్టుగా ఇంటికి భగవద్గీత అనేది ప్రచారం చేస్తున్నాం. ఆ కృష్ణుడి యొక్క ప్రభావం ఎందుకంటే భగవద్గీత అంటే అందరికీ కూడా ఒక మానవాళికి సంబంధించినటువంటిది. అటువంటి భగవద్గీతను అమెరికన్స్ చాలా వరకు కూడా మన ఇండియన్సే కాకోకుండా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా దీన్ని కార్యక్రమాన్ని చేస్తున్నారు. అక్కడక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కూడా సహాయం చేస్తున్నారు.